వికాసం అనేది పుట్టినప్పటి నుంచి ఎప్పటి వరకు నిరంతరం జరుగుతుంది. జీవి మరణించేంత వరకు. పరిపక్వత అనేది దీని ప్రభావం వల్ల ఏర్పడుతుంది. జన్యువులు. ఎవరి ప్రకారం పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది ఒక కార్యక్రమయుతంగా పనిచేస్తుంది. క్రైగ్. ఏది లేనిదే పరిపక్వత జరగదు. అభ్యసనం. వికాసం f ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం. వ్యక్తి వికాస నమూనా ఆనువంశికత మీద ఆధారపడి ఉంటుంది. పరిసరాలు. వ్యక్తి పుట్టుకతో వంశపారంపర్యంగా పొందిన లక్షణాలను ఏమంటారు? ఆనువంశికత. అండం శుక్రకణంతో ఫలదీకరణం చెందినట్లయితే ఏమి తయారవుతుంది? సంయుక్త బీజం. మానవునిలో ఎన్ని క్రోమోజోములుంటాయి? 46. మానవునిలో క్రోమోజోములు 23 జతలు. వికాసం అనేది గుణాత్మకమైనది, ప్రగతిశీలకమైనది.